పెద్ది శ్రీధర్, ఎంబీపీఎస్ బీసీ కాలనీ వెలుగొండ. ఒత్తు పదాల తాళపత్రాలు, ఒత్తు పదాలు, సరళ పదాలు కూడా తాళపత్ర గ్రంథాలలో ఒత్తు పదాలు ఇక్కడ ఒత్తు పదాలు ఇలా అనుకోవాలి. కుక్క, అలా కుక్క, అక్క, చక్క అనే ఒత్తు పదాలు మొత్తం రెక్క, ఇదే విధంగా దీన్ని ఈ విధంగా చేస్తే మళ్ళీ ఇది సరళ పదాలు. అది, ఆది, ఇది, అది, ఇది, ఇది, అది, నది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం స్లోగా సూపర్ చదువుతుంది. ఇవి 170, 150, 340 పదాలు వచ్చేస్తాయి దీంట్లో పిల్లలకు. ఈ పదాలు మొత్తం విద్యార్థి చదవడం ఇలా తీసి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి కూడా మనం ప్రాక్టీస్ చేయించవచ్చు, ఇంటికి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చాలా పదాలు బాగా చదవగలుగుతారు విద్యార్థి. కనీసం రీడింగ్ హ్యాబిట్, రైటింగ్ చూడడానికి చేతిలో పట్టుకొని చేసడానికి ఇంకా బాగుంటుంది. అవును, ఆ విధంగా చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఆల్ ఇన్ వన్ టీవీ సార్. ఓకే, రైట్. ఇలా తెలుగు, ఇంగ్లీషు అన్ని కలిపా? ఆల్ ఇన్ వన్. వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ పేర్లు పడతాయి సార్. ఓకే, పేర్లు ఎంపీపీఎస్ గోకారం అది కూడా నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ పడతాయి. నెక్స్ట్ ఏబిసి ఆల్ఫాబెట్. ఇంకా ఇవేంటి? చదువుతారు ఇది అక్షరాల బుక్, లెటర్స్, ఆల్ఫాబెట్ బుక్, ఆల్ఫాబెట్ ప్లాంట్. ఇది ఏంటంటే ఇది పిక్ ద కార్డ్. ఇది మ్యాజిక్ వర్డ్స్ సార్. మ్యాజిక్ వర్డ్స్ చూపెట్టండి. మ్యాజిక్ వర్డ్స్ ప్రైమరీ స్కూల్ గోకారం. ఇది చైర్, ఇది చైర్. హెయిర్. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రైజ్, ఐస్. ఇది మన పాఠ్యాంశంలో ఉన్నది, మన బుక్ లో. ఓకే. తర్వాత రైట్. చీట్, హీట్, రైట్. ఓకే సార్, ఓకే, ఐ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది ఓకే. ఆల్ఫాబెట్ ప్లాంట్ సార్. ఇది ఆల్ఫాబెట్ ప్లాంట్. ఓకే, ఆల్ఫాబెట్ ప్లాంట్. రైట్. ఓకే, చెప్పండి. యాదగిరిగుట్ట శ్రీలత సార్, యాదగిరిగుట్ట మల్లాపూర్. చెప్పండి. ఇది తెలుగు వారి ఐస్ క్రీమ్ బండి. అవును సార్, తెలుగు వారి ఐస్ క్రీమ్ బండి. ఇది ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు యూజ్ ఉపయోగపడుతుంది. మల్టీ క్లాసెస్ కి యూజ్ అవుతుంది. మెయిన్ గా సి గ్రేడ్ పిల్లల కోసం ఐస్ క్రీమ్ బండినే ఎందుకు వాడుతున్నామంటే పిల్లలకి చాలా ఇష్టమైనది ఐస్ క్రీమ్ బండి. అవును, చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు, చాలా తొందరగా వాళ్ళ మైండ్ లోకి ఎక్కుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని వాడడం జరిగింది సార్. ఇందులో పదాలు వర్ణమాల కాంచి మొదలు పెడితే వాక్యాల వరకు ఉన్నాయి సార్. ఇది దీని కాన్సెప్ట్ సార్. ఇది భాషా భాగాలకు సంబంధించింది సార్. ఓకే, నామవాచక సర్వనామం భాషా భాగాలు. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ఆడటం అంటే దేనికి సంబంధించింది? ఆడటం అనేది క్రియ. ఇది ఒక యాక్షన్ చూసుకొని క్రియ దాంట్లో వేస్తారు, పెట్టడం. అలా ఒక్కొక్క పదాలను తీయడం. అది ఏ దానికి పిల్లలు టచ్ చేస్తారు, ఫీల్ అవుతారు, నేర్చుకుంటారు సార్. ఈ రెండింటి కాన్సెప్ట్ అదే సార్ ముఖ్యంగా. ఇప్పుడు దీన్ని కూడా మీకు సంబంధించిన ఇష్టమైన ఐస్ క్రీమ్లు తయారు చేసుకొని రమ్మన్నా కూడా వాళ్ళ ఇంటికాడ ఇష్టంతో తయారు చేసుకొని వస్తారు సార్. అట్లా ఎక్కువ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కువ గుర్తుంటుంది సార్, ఎక్కువ నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నా పేరు వీణా సార్, ఎంపీపీఎస్ ఎన్జీ బండల్, దుర్గపల్లి మండల్. నేను పిల్లల గురించి ఒక అక్షరాల, పదాల, వాక్యాల, భాషాంశాల క్యాలెండర్ తయారు చేసిన. దీని గురించి నేను అక్షరాలకి ఈ మోడల్స్కి ఇవి కటింగ్ చేసేసుకున్నా. దీని ద్వారా అక్షరాలకి నేను ఈ ఆప్షన్ తీసేసుకుని దీంతో అక్షరాలు మొత్తం నేర్పిస్తాను పిల్లలకి. తర్వాత ఇక్కడ గుణింతాక్షరాలకు వచ్చేవరకు ఇక్కడ వాళ్ళతోటి దయసాటలు ఆడిపించేసుకుంటూ దీని పక్క పదంతో వాడు తాగునింతంలో తాగునింతం ఎక్కడ వెతుకుతాడు, తాగునింతం చేసుకుంటూ కిటికీ ఇలా ఆడుకుంటూ 2 గ్రూప్స్ వేస్తే వాళ్ళు విద్యార్థులు తన సెల్ఫ్గా ఆడుకుంటారు. అయితే నెక్స్ట్ ఇది దీంట్లో గుణింత అక్షరాల పదాలు పూర్తిగా అయిపోయిన తర్వాత ఒత్తుల పదాలకి చెప్పండి సార్. చెప్పండి. దీంతో ఒత్తు పదం వాడే ఎత్తి తయారు చేస్తాడు. రెక్క, బొక్క, చెక్క, ద్విత్వ పదాలన్నీ కూడా ఇవన్నీ ఒత్తుల పదాలు తయారు చేస్తాడు, చదువుకుంటాడు. దీని తర్వాత సంయుక్త పదాలకి ఇదొకటి బటర్ఫ్లై మొత్తంలో ఇది చేసేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకి
మన పండుగలు నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను సార్. దీంట్లో మనకి ఇవన్నీ మామూలుగా నేను పక్కన వేస్తే మనకి తెలిసిన పండుగలన్నీ దీంట్లో వేసేస్తాడు. తర్వాత పండుగల తర్వాత ఇంకా కొన్ని ఇచ్చేస్తాను నేను. ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లలో పండుగలకి ఈ వేసిన పండుగలకి సంబంధించినటువంటి పదాన్ని తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఇచ్చిండు, దీంట్లో సంక్రాంతి ముగ్గుల పండుగ. నెక్స్ట్ ఉగాది వచ్చింది, ఉగాది పచ్చడి, ఉగాది నాడు మనం దానికి సంబంధించిన పదాలను ఇలా తయారు చేసుకొని ఆప్షన్లో చేసేసుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత మల్టీపర్పస్ టీఎల్ఎం. అవును సార్, ఇది మల్టీపర్పస్ సంఖ్యలు, అక్షరాలు, వాక్యాల దాకా పదాల తయారీ కూడా చేయొచ్చు. మనము ఇలా వేసుకుంటూ కొన్ని పదాలు ఇట్లా వేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ పదాలను బట్టేసి వాడు సొంతంగా వాక్యాలను కూడా తయారు చేస్తుంటాడు సార్. నక్షత్రాలు ఇవన్నీ వేసుకుంటూ పోయినప్పుడు దానికి తగ్గట్టుగా ఓకే ఓకే కింద మనం నెంబర్ ఇస్తాం సార్. తర్వాత వాడు వాక్యాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడు సంక్రాంతి ఇచ్చినాము, ఈ పదాలను ఉపయోగించేసుకొని మనం నెంబర్ ఇచ్చినట్టుగా ఏ నెంబర్ అయితే ఇచ్చినామో ఆ నెంబర్ ప్రకారంగా సంక్రాంతి పండుగ నాడు మనము గుడికి వెళ్తాము, ముగ్గులు వేస్తాము అంటూ వాక్యాలు కూడా తయారు చేయగలుగుతాం సార్. నా పేరు ఉమాదేవి సార్. స్కూల్ ఎంపీపీఎస్ పీపల్ పాడు చౌటుపల్ మండల్. ఇది ఒక ఫన్ గేమ్ సార్. యాక్చువల్గా మనం 2 క్లాసెస్ టీచ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ అండ్ సెకండ్ టీచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు ఒక గేమ్ లాగా దీన్ని చేయొచ్చు. 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ 2 గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్ని కూర్చోబెడతాం. మనము కూర్చోబెట్టి వీళ్ళకు ఒక ఇటువైపు జంబ్లింగ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇందులో వాళ్ళు ఒక 2-3 లెటర్స్ ఇవ్వడం, ఈ గ్రూప్ వాళ్ళకు ఒక 2-3 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం వర్డ్స్ లాలీపాప్స్ లాగా చేసాము. సపోజ్ వాళ్ళు ఒక జే అని ఆ గ్రూప్ వాళ్ళు లెక్కిస్తే జే అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ లో వేస్తారు. ఆ గ్రూప్ వాళ్ళు ఆ బాక్స్ లో లాస్ట్కి ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళు విన్ అయినట్టు. అది కామన్ ఫన్ గేమ్. ఇదేమో టోటల్ అన్ని క్లాసెస్ కి యూజ్ అవుతుంది సార్. ఇది మనం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఐడెంటిఫికేషన్, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్. నెక్స్ట్ వచ్చేసి సౌండ్స్, మనం ఓవెల్ సౌండ్స్ మొత్తం. ఓవెల్ సౌండ్స్ అంటే ఆటోమేటిక్ గా మనకి వొకాబులరీ బిల్డింగ్ కోసం సౌండ్ ఆఫ్ ఏ, సౌండ్ ఆఫ్ ఈ వచ్చేసి ఇది ఇట్లా వర్డ్స్. నెక్స్ట్ సౌండ్ ఆఫ్ ఐ, నెక్స్ట్ సౌండ్ ఆఫ్ ఓ, యు. ఎప్పుడైతే వొకాబులరీ బిల్డింగ్ అయిపోయిందో నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడు దిస్ ఈజ్ ఎ బాల్ అండ్ దట్ ఈజ్ ఎ బాల్, ఇది లాంగ్ తీసుకున్నప్పుడు. అండ్ ఆఫ్టర్ దిస్ సెంటెన్స్ ఫార్మేషన్ కింద మనకి ఏ అండ్ ఆర్టికల్స్ యూజ్ చేయడము. అండ్ తర్వాత కంప్లీట్ మనకి సెంటెన్స్ ఫార్మేషన్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఐ యామ్, హీ, షీ యూజ్ చేయడము. నెక్స్ట్ ఆర్, హ్యావ్ యూజ్ చేయడము. ఈ తర్వాత వచ్చేసి మనకి డిస్క్రిప్షన్, ఎనీ బర్డ్, ఇది బర్డ్ డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి డాగ్ డిస్క్రిప్షన్, ఒక యానిమల్, ఒక వెహికల్, ఒక బర్డ్ తీసుకున్నాము. డిస్క్రిప్షన్ అయిపోయాక ఇవి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్. నెక్స్ట్ ఇది జంబ్లింగ్ సెంటెన్సెస్ ఇచ్చినాము, వాళ్ళు కరెక్ట్గా అరేంజ్ చేస్తారు. దీన్ని కాంప్రిహెన్షన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ పిక్చర్ డిస్క్రిప్షన్, పిక్చర్ని వాళ్ళే సొంతంగా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ మ్యాజిక్ వర్డ్స్. తర్వాత రోల్ ప్లేకి మనకి ఇవి చేసుకొని వాళ్ళు రోల్ ప్లే చేయొచ్చు. యానిమల్స్, బర్డ్స్ ఇట్లాంటి పిక్చర్స్. నెక్స్ట్ వాళ్ళకి హోంవర్క్ లాగా ఇది కూడా మనం రీడింగ్ కాంప్రిహెన్షన్. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి సార్, ఎంపీపీఎస్ డి నాగారం, చౌటుపల్ మండల్. ఫస్ట్ ఇవి సరళ పదాలు సార్, ఈ బాక్స్లో ఉంటాయి ఇలా. ఇవన్నీ అగ్గిపెట్టెల్లో ఒక దాంట్లో సరళ పదాలు, ఒక దాంట్లో గుణింత పదాలు, ఒక దాంట్లో ద్విత్వ పదాలు, ఇంకో దాంట్లో సంయుక్త పదాలు, ఇంకొకటి సంశ్లేష పదాలు ఉంటాయి సార్. ఈ పదాలన్నీ విద్యార్థులు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ తీసుకొని ఇందులో ఉన్న పదాలు చదవాలి సార్. నోట్బుక్లో రాసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అవి ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ వస్తుంది, ఇట్లా మార్చుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ఈ పదాలు ఇందులో ఉన్నది ఏదైనా ఒకటి పిక్ చేసి ఈ పదాన్ని తీసి చదవాలి. చదివి అది గుర్తుబట్టి, ఇప్పుడు ముచ్చట ఉంది సేమ్ ఒత్తు కాబట్టి ద్విత్వ పదం అని గుర్తుపట్టి ఇందులో వేయాలి. అనపా ఉంది సరళ పదం, గుర్తుపట్టి బాక్సుల్లో సపరేట్ చేయాలి సార్. నేర్చుకుంటారు. ఇది ఫస్ట్ టు 5th క్లాస్ వరకు అందరి పిల్లలకి, అన్ని క్లాసులకి పనికి వస్తుంది. ఏ గ్రేడ్, సి గ్రేడ్ పిల్లలకు కూడా పనికి వస్తుంది సార్. సి గ్రేడ్ వాళ్ళకైతేనేమో సరళ పదాలు, ఏ గ్రేడ్ పిల్లలైతేనేమో ఈ సంయుక్త, సంశ్లేష ఆ పదాలు నేర్చుకుంటారు.
ఓకే. ప్రతి లెసన్లో ఉన్న పదాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవేమో పదాలు సార్. అక్క, చెక్క, ద్వితీయ పదాలు మొత్తం ద్వితీయ పదాలు వస్తాయి. జస్ట్ అలా తిప్పుకుంటూ నేర్చుకుంటాం, పదాలు చదువుకుంటూ వెళ్తుంటాం. ఓకే.